ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓ రామ, ఈ శరీరము అనేటువంటి గృహము యొక్క బిలమునందు చిత్తపిశాచము ఉన్నప్పటికీ కూడా అనంత విలాసుడైనటువంటి ఆత్మకు కలిగేటువంటి హాని ఏమైనా ఉన్నదా? ఏమీయూ లేదు. ఎందుకంటే చిత్తయక్షాభిభూతులైనటువంటి వారికి ఎల్లవేళలా సంభవించేటువంటి ఆపదలను గురించి లెక్కించడం కోసం నూరేండ్లు కూడా చాలనే చాలవు. కాబట్టి రాఘవ, నేను మరణించాను, నేను దగ్ధుడనయ్యాను, అయ్యో అనేటువంటి మున్నగు మొదలైన దుఃఖాలు ఈ అహంకార పిశాచం యొక్క శక్తులే కానీ ఇతరమైనటువంటివి కానే కావు. కాబట్టి ఆకాశము సర్వగామి అయినప్పటికీ కూడా, అంటే ఆకాశము సర్వము నిండి ఉన్నప్పటికీ కూడా దేనితో సంబంధం లేకుండా ఉన్నట్లుగానే ఆత్మ అహంకారంతో ఆత్మకు అహంకారంతో ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి రామ, జడమును వాతారజ్జుయుతమును అగు ఈ యొక్క శరీరము గ్రహించేటువంటిది, చేసేటువంటిది అహంకారం యొక్క ప్రయత్నమే అని తెలియాలి. అంతేకాదు ఆత్మ నిష్క్రియము, దేనిని కూడా ఏ క్రియ చేయదు. ఆత్మ దేనిని వనర్పదు. అది చిత్తం యొక్క చేష్టలకు కారణమని చెప్పబడితే అది వృక్షోత్పత్తికి ఆకాశం కారణమైనట్లుగానే గ్రహించాలి. వృక్షము పెరగడానికి, వృక్షము పుట్టడానికి ఆకాశము కారణమా అని చెప్పుకున్నట్లుగానే ఉంటుంది ఈ యొక్క ఆత్మతత్వము. ఈ చేష్టలకు, చిత్తం యొక్క చేష్టలకు కారణము అని చెప్తే అలాగే ఉంటుంది. కాబట్టి దీపము యొక్క సామీప్యము చేత గృహ కుడ్యము కూడా ప్రకాశించున్నట్లుగానే, దీపం వెలిగించాం, ఇళ్ళంతా వెలుతురుగా ఉంటుంది, ఇంట్లో వస్తువులన్నీ కనిపిస్తాయి, గోడలు ప్రకాశిస్తాయి. అంటే గోడల మీద ఏమున్నది తెలుస్తుంది. మనసు ఆకృతిని దాల్చి ఆత్మ కూడా ఆత్మ దగ్గర అలాగే స్ఫురిస్తుంది అని చెబుతూ, అంతేకాని ధ్యావా పృథివ్యుల వలెనే భేదయుతములు అయినప్పటికీ కూడా ఈ చిత్తు జడస్వరూపాలు అయినటువంటి ఆత్మకు చిత్తానికి సంబంధం ఎప్పటికీ లేదు కదా అని చెబుతూ, రఘునందన, చంచలమైనటువంటి స్పంద శక్తిని ప్రయోగించేటువంటి ఆత్మ యొక్క శక్తి వలన నిండిపోయి ఉండడం వలననే చిత్తమును మూర్ఖులు ఆత్మ అని భ్రమిస్తూ ఉన్నారు అని చెబుతూ, ఆత్మాసి వస్తుతస్త్వం హి సర్వజ్ఞో నా మనోభృశం దూరే కురు మనోమోహం కిమేతే నాభిసంగతః. వాస్తవానికి నీవు సర్వజ్ఞుడమైనటువంటి ఆత్మవే. నీవు ఈ మనోమోహమును దూరం చేసేయి. అంతేకాదు, నీవు ఎందుకు ఈ మోహమునందు పడి ఉంటున్నావు? ఓ రామ, నీవు వాస్తవానికి సర్వము నిండినటువంటి ఆత్మయే అయి ఉన్నావు. మనస్సువి ఎప్పటికీ కావు. కాబట్టి నేను మనస్సుని అనేటువంటి మోహం ఉన్నది కదా, అది దూరంగా పారద్రోలివేయు. ఎందుకు ఈ మిథ్యారూపమైనటువంటి మనసుతో నీవు మరి లెస్సగా కూడి ఉన్నావు అని చెబుతూ, భవప్రథమ కళ్యాణం ధైర్య సర్వస్వహారిణం మనఃపిశాచముసృజ్యాయోసి సత్వం స్థిరో భవ. సంసార కారణమును ఓ రామ, ఈ శూన్యమైనటువంటి ఈ దేహగృహమున ఉన్న మనసు అనేటువంటి పిశాచము ఆత్మను ఎప్పటికీ కూడా స్ఫురింపజాలదు. అయినప్పటికీ కూడా ఆత్మను స్ఫురించాను అని మనసున భావిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు భవప్రథమ కళ్యాణం ధైర్య సర్వస్వ హారిణి మనఃపిశాచముసృజ్యాయోసి సత్వం స్థిరో భవ. ఈ సంసార కారణమును ధైర్యహారియును, అంటే సంసారానికి హేతువు, ధైర్యాన్ని
ధరించినది అమంగళముతో కూడుకున్నది అయిన ఈ చిత్త పిశాచాన్ని విడిచి మిగిలినది ఏదో అది నీవై వెలయు అని చెబుతూ, ఎలాగంటే రామ, ఈ సంసారాన్ని కలగజేసేటువంటిది అశుభమై ఉండేటువంటిది, ధైర్యము అనేటువంటి ధనాన్ని అంతను కూడా హరించి వేసేటువంటిది, మనస్సు అనేటువంటి పిశాచాన్ని వదిలివేసి తర్వాత నీవు ఏ రూపముగా మిగిలి ఉంటావో ఆ రూపుడివే అయ్యి, అంటే ఏ రూపం మిగిలి ఉంటుంది? ఆత్మతత్వమే మిగిలి ఉంటుంది. అటువంటి ఆత్మరూపుడివై నీవు స్థిరముగా ఉండు అని చెబుతూ, అంతేకాదు ఈ చిత్త పిశాచాక్రాంతుని శాస్త్ర విచారము, గురూపదేశము, బంధుజనులు లేకపోతే మరి ఎవ్వరూ కూడా రక్షింపజాలరు. ఎలాగంటే శాస్త్రాన్ని విచారించాలి, పెద్దల సేవ చేయాలి, గురూపదేశాన్ని పొందాలి. ఇటువంటి బంధుజనులు లేకపోతే మరెవ్వరూ కూడా వాణ్ణి చిత్త పిశాచము చేత మృంగబడిన వాణ్ణి ఎవరూ రక్షించలేరు. ఈ చిత్తబేతాళుడు గనక క్షీణించాడా, కొద్ది లోతుగా ఉన్నటువంటి బురద నుండి లేడిని లేవదీయగలిగినట్లుగానే ఈ గురూపదేశము, శాస్త్ర విచారము అనే బంధుజన సహాయముతో అనాయాసంగా ఉద్ధరించగలుగుతాము. జగత్తు అనే శూన్యపురిని అంతటినీ కూడా కలచివేసి చిత్తయక్షుడు దేహగృహాన్ని సంపూర్ణంగా పాడు చేశాడు. కాబట్టి శరీరమే ఏకదేశమైనటువంటి ఈ శూన్య జగత్తు అనేటువంటి అరణ్యము చిత్తబేతాళుని యొక్క నివాస భూమియే అయ్యున్నది. అప్పుడు అలా అయినప్పుడు భయపడని వారు ఎవరైనా ఉంటున్నారా? అందరూ భయపడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ జగత్తు యొక్క నగరమున చిత్తము అనే పిశాచము యొక్క ఉపద్రవము గనక లేని కొన్ని గృహాలు మాత్రమే సాధు నిషేవ్యము అవుచూ ఉన్నవి. కాబట్టి రఘునందన, నీవు పరికించేటువంటి దిశల అంతటా కూడా దేహ శ్మశాన వాసులకు ఉన్మత్త భేతాలు మాత్రమే నిండి ఉన్నారు. కాబట్టి అస్యాం జగదనాన్యాన్యాం ముహ్యం తం ముగ్ధ బాలవత్ స్వయమారాజ్య ధైర్యంశామాత్మనాత్మానముద్ధరేత్. ఈ జగదారణ్యమునందు ఆత్మమూర్ఖుడకు బాలకునిలాగానే మోహము మగ్నమై ఉన్నది, నిండిపోయి ఉన్నది. కేవలము ధృతిపూర్వకమైనటువంటి పురుష ప్రయత్నము చేత మాత్రమే దీనిని ఉద్ధరించగలము అని చెబుతూ, ఈ జగత్తు అనేటువంటి మహా అరణ్యమున తెలివిలేని బాలకునిలాగానే మోహము చెందుతూ ఉన్న తనను ధైర్యాంశమును స్వయంగా ఆరాధించి దృఢంగా చేయాలి. అలా దృఢత్వాన్ని అవలంబించి తన చేతనే తాను ఉద్ధరించుకోవాలి అని చెబుతూ, కాబట్టి రామ, జగత్తు అంటే ఈ జగత్తులనేటువంటి జీర్ణమైన అరణ్యమునందు చిత్తభూతములు అనేటువంటి లేళ్ళు సంచరిస్తూ ఉన్నవి. నీవు మృగశాబకమలాగానే ఈ విషయ తృణలోభమున ఎప్పటికీ కూడా మరి మొత్తుడవే అవ్వు అని చెబుతూ, మొత్తుడవగుము అని చెబుతూ, అస్మిన్ మహీతలారణ్యే చరంతి మృగపోతకాః త్వమజ్ఞానగజం భుక్త్వా సైంహి వృత్తిముపాశ్రయ. ఈ భూతలము అనేటువంటి అరణ్యమున అనేకములైనటువంటి హరిణ శాబకాలు సంచరిస్తూ ఉన్నవి. వాటిని అలా సంచరించనిమ్ము. కానీ ఏ విధంగా? ఈ భూతలము మీద ఏంటి? హరిణ శాబకాలు అనేకములగు, అంటే దీని యందు అనేక జీవులు నివసిస్తూ ఉన్నవి. నీవు అజ్ఞాన హస్తిని భుజించి సింహంలాగానే విహరించు. నీవు అజ్ఞానాన్ని నశింపజేసుకో. ఏనుగును తిన్నటువంటి సింహంలాగానే ధైర్యంగా విహరించు అని చెబుతూ, ఓ రామ, ఈ భూతలము అనేటువంటి అరణ్యమునందు మృగతుల్యులే అయినటువంటి లేడి పిల్లలను పోలినటువంటి మూఢజనులు విషయములు అనేటువంటి తృణాలను భక్షిస్తూ ఉన్నారు. అలా భక్షిస్తే భక్షించనివ్వు. నీవు మాత్రము సింహ వృత్తిని, అంటే ధీరమైన వృత్తిని, లేకపోతే ఆత్మాకార వృత్తిని అవలంబించు. అజ్ఞానము అనేటువంటి దానిని వధించివేయు. ఏనుగును తిన్నటువంటి సింహంలాగా ధీరంగా ఉండు. అంటే అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మాకార వృత్తిని అవలంబించి ఉండు.
రామా, జంబూ ద్వీపారణ్యమున సంచరించేటువంటి ఇతర నరమృగాలులాగానే నీవు కూడా కాకుండా ఉందువుగాక. రామా, నీవు బంధుజనులను బురద నేల యందు దున్నలాగానే కూరుకొని పోకుము. దీని వలన లభించేటువంటి ఆనందము ఏమిటి అంటే క్షణికమైనది. కాబట్టి ఏ విధంగా పరిణామము కర్ధమలేపనములాగానే దుఃఖప్రదము అని చెబుతూ భోగ బహిష్కార్య ఆర్యస్యాను సరేత్పదం ప్రవిచార్య మహార్థం స్వమేకామాత్మానమాశ్రయేత్. విశాలములైనటువంటి ఈ యొక్క విషయాలను త్యజించివేయు, సాధుజనుల పద్ధతినే అనుసరించు, ఈ మహార్థమును విచారించు, ఆత్మనొక్కదానిని మాత్రమే నీవు ఆశ్రయించు అనే చెబుతూ భోగములు అనేటువంటి సర్పాలను నీవు తోలివేయాలి, బహిష్కరించాలి. జ్ఞానులు అయినటువంటి మహాత్ముల యొక్క పదము అంటే ఆ మార్గాన్ని నీవు అనుసరించాలి. మహావాక్యాల యొక్క అర్థాన్ని బాగా విచారించు. తన ఆత్మనొక్క దానిని మాత్రమే ఆశ్రయించాలి. ఈ విధంగా మహావాక్య విచారణ ద్వారా, అంటే మహావాక్యములు అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది అహం బ్రహ్మస్మి, మూడవది తత్వమసి, నాలుగవది అయమాత్మ బ్రహ్మ. అయితే ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఐతరేయ ఉపనిషత్తు నుండి మరీ తీయబడినది. ఈ ఉపనిషత్తులు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అనేటువంటి చతుర్వేదాల నుండి కూడా తీయబడినవి. కాబట్టి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఏ సర్వేక సమస్తము కూడా పరబ్రహ్మతత్వమే ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తెలియజేసేటువంటి జ్ఞానమే మనం ప్రజ్ఞానంగా చెప్పుకుంటాం. ఆ తెలియజేసినటువంటిది ఏమవుతుంది అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటిది బ్రహ్మమే అవుతుంది. ఆ తెలిసినటువంటిది జ్ఞానమే. కాబట్టి ఆ ప్రజ్ఞాన స్వరూపం ఏమై ఉన్నది అంటే బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది అని చెప్పుతూ ఇంకా రెండవది అయినటువంటి అహం బ్రహ్మస్మి. అయితే అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమును అయితిని అనేటువంటి విషయం. ఏ విధంగా అయ్యావు అంటే సర్వేక సమస్తమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం అది నేను. ఈ జడప్రాయమైనటువంటి దేహము నేను కాదు. సర్వవ్యాపకమై సర్వమునందు ఇందు అందు సందు లేక సర్వేక సమస్తం వెలుగుందేటువంటి ఏ వ్యాపక వస్తువైతే పరమాత్మతత్వం ఉన్నదో అది నేను. అంటే నేను బ్రహ్మమును అయి ఉంటిని. అప్పుడు నేను బ్రహ్మము అనేటువంటిది సిద్ధిని పొందాలి, అనుభవ సిద్ధి. ఏ విధంగా బ్రహ్మమయ్యావు అనేటువంటి సిద్ధిని పొందాలి. ఆ అనుభవ సిద్ధిని పొంది దాని యొక్క ఫలితం మేరకు ఆ ఫలితాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. ఇతరమైనటువంటిది అక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేదు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటి ఈ వాక్యం బృహదారణ్యక ఉపనిషత్తు నుండి చెప్పబడింది. అంటే ఏమని సర్వము కూడా నా స్వరూపమే, నేను సర్వము అయ్యున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇక మూడవది ఏంటది తత్వమసి. తత్వమసి అనేటువంటిది దానిలో 3 పదాలు ఉన్నాయి. తత్తు, త్వము, అసి అనేటువంటి 3 పదాలు. ఈ 3 పదాలు చాందోగ్యోపనిషత్తు నుండి తీయబడినవి. కాకపోతే ఈ యొక్క తత్వమసి అనేటువంటిది తత్తు సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో త్వం నీవు కూడా అదే అయి ఉన్నావు అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ జగత్తు సమస్య ఏమిటి లేదు, ఇక్కడ జీవ సమస్య ఏమిటి పరిష్కరించుకోవడం. ఈ జీవుడు శివుడే అయ్యున్నాడు. ఏ శివత్వం అయితే ఉన్నదో, ఏ బ్రహ్మత్వం అయితే ఉన్నదో, ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో అది నీవు. కానీ ఈ జడప్రాయమైన దేహము, అస్థిరమైన ఈ పంచభౌతికము కాదు నీవు అని చెప్పేటువంటిదే ఈ యొక్క తత్వమసి అనేటువంటిది. మరి ఇంకొకటి నాలుగవది అయినటువంటిది ఏంటది అయమాత్మ బ్రహ్మ. అయం అంటే ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే. ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేదు
అద్వైత బ్రహ్మస్వరూపం. కాబట్టి ఇక్కడ రెండు లేనిది సర్వేక సమస్తం సూది మనమోపను సందులేక నిబిడీకృతమైనటువంటి ఏ శుద్ధ చైతన్య పరమాత్మతత్వమైతే విశుద్ధమై సర్వవ్యాపకమై సమస్తము సమరూపంలో వ్యాపించి ఉన్నదో అది తప్ప మరి ఇక్కడ ఇంకొకటి నేను అనేటువంటిది ఇంకొకటి ఉన్నదా? ఈ నేను కూడా ఆ సర్వమే. కాబట్టి ఈ యొక్క ఇది అంటే ఇది నేను బ్రహ్మమునే, అంటే నేను ఆ శాశ్వతమైన పరబ్రహ్మ వస్తువునే అనేటువంటి విషయం ఏ విధంగా అంటే ఇక్కడ మాండోక్యోపనిషత్తులు జగత్తు అనేటువంటి దానికి తావున్నదా? జగత్తు అంటే శరీరమే అనే అర్థం. అంటే అంటే జాయతే, గత్ అంటే గతించుట, అంటే పుట్టుట చచ్చుటకి వీలైనటువంటి ఉపాధుల యొక్క రాకపోకలతో ఉండినటువంటిదే జగత్తు. జాయతే లీయతే ఇది జగత్తు. కాబట్టి ఈ జగత్తు సమస్య అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దాంట్లో ఉన్నదా? లేదు. ఎందుకు? ఈ జగత్తు యావత్తు అక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? రెండవది లేదు అని నిర్దిష్టంగా అనుకున్నప్పుడు ఇంకా రెండవ వస్తువు మళ్ళీ శరీరమని, మనసని, చిత్తమని, సంకల్పమని ఇటువంటి వాటితో కూడుకొని ఉంటుందా? లేదు. రెండవ వస్తువు లేదు. ఏది సంకల్పించినా, ఏది చూసినా, ఏది చూడకపోయినా, ఏది నశించినా, ఏది నశించకపోయినా, ఏది శాశ్వతమైనా అని ఇన్ని రకాలు వర్ణించుకునేటువంటి చిత్తము నశించినా నశించకపోయినా సర్వేక సమస్తము ఉండేటువంటిది బ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు. అప్పుడు మరి జగత్తు అనేటువంటిది ఉన్నదా? జగత్తు లేదు ఇక. అందుకే జగత్తు లేనప్పుడు ఏం మిగిలిన్నది? నేను అయం ఈ వస్తువు ఏమై ఉన్నది? బ్రహ్మస్వరూపమే ఉన్నది. అయితే అక్కడ ఏముంది? జీవుడు ఉన్నాడు తెలివితో కూడుకొని, వాణ్ణి బ్రహ్మమనందు లయం చేయటమే ఈ యొక్క అయమాత్మ బ్రహ్మం అనేటువంటిది. అందుకే బ్రహ్మావగతిర్హి పురుషార్థ, బ్రహ్మము నేను అనేటువంటి అనుభవాన్ని పొందడం అయమాత్మ బ్రహ్మ అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంటే ఈ మహావాక్యాల యొక్క అర్థాన్ని బాగుగా విచారించితే తన ఆత్మను ఒక్కదానిని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకు అంటే తన ఆత్మే మరి ఆ సర్వభూతాత్మ స్వరూపంలో ఉన్న పరమాత్మ స్వరూపం కాబట్టి అనే చెబుతూ, అంతేకాదు విశాలములైనటువంటి ఈ యొక్క దృశ్య విమాన విషయాలను గురించి వదిలివేసి సాధుజనుడు ఏ విధమైనటువంటి పద్ధతిని అనుసరిస్తారో దానిని అనుసరించి మహావాక్యాల యొక్క అర్థాలను విచారించి ఆత్మ ఒక్కదానిని మాత్రమే ఆశ్రయించి ఉండు అని చెబుతూ, అపవిత్రస్య తుచ్చస్య దుర్భగస్య దురాకృతే దేహస్యార్థేన మంతవ్యం చింతాచండి సుదారుణ. అపవిత్రమును తుచ్చమును అంటే పవిత్రము కానిది, నీచమైనది, మరి తక్కువది, విలువలేనిది, దుర్భగమును దురాకృతి అంటే చెడు ఆకృతి కలిగినది అయినా ఈ శరీరము కోసం విషయ సుఖాలు అనేటువంటిది విషయ సుఖములను గవలదు. అక్కడ చింత అనేటువంటి అత్యంత కోపనమైనటువంటి రాక్షసి మృంగి వేస్తూ ఉన్నది కదా అని చెబుతూ, అపవిత్రమై, తుచ్చమై, దౌర్భాగ్య రూపమై, దుష్టాకారమైనటువంటి దేహం కోసం విషయాశక్తి అనేటువంటి బురద యందు మునగరాదు కదా. ఎలాగంటే దాని యందు చింత అనేటువంటి మహాభయంకరమైన రాక్షసి ఉన్నది. ఎప్పుడైతే ఈ విషయాలను మరి ఆశించాడో ఆ భయంకరమైనటువంటి చింత అనే రాక్షసి మిరింగి వేస్తుంది అని చెబుతూ, అన్యేన రచితో దేహో ఏక్షేణాన్యేన సంశ్రిత దుఃఖమన్యస్య భోక్తాన్యాశ్చిత్రేయం మౌర్ఖ్య చక్రిక. ఈ శరీరము ఒకడు అంటే ఏ విధంగా సంకల్పము అనేదే కదా నిర్మించింది. శరీరాన్ని ఒకడు నిర్మించాడు, ఇంకొకడు అంటే అహంకారము వచ్చింది. శరీరము ఒకడి చేత నిర్మించబడింది. ఎవడు? వాడు సంకల్పం చేత. ఇంకొకడెవడు? అహంకారము, వాడు యక్షుడు. అయితే అంటే యక్షుడు అంటే కంటికి కానరాని వాడు, కానీ సర్వాన్ని ఆపాదించుకునేవాడు. ఆ అహంకారం వచ్చి దీనిని ఆశ్రయించింది. సంకల్పం నిర్మిస్తే అహంకారం ఆశ్రయించింది కదా. మరి ఒకరికి అంటే ఒక దుఃఖం కలిగింది. ఆ దుఃఖం కలిగింది ఎవరికి? మనసుకి. మరి ఇంకొకడు మళ్ళీ భోగిస్తూ ఉన్నాడు. ఆడెవడు? వాడు మనసే.
కాబట్టి ఇలాగే ఈ మూర్ఖ చక్రము అనేటువంటిది విచిత్రంగా ప్రవర్తిల్లుతూ ఉన్నది, ఇలా తిరుగుతూ ఉన్నది. ఈ శరీరాన్ని ఒకడు అంటే కర్మ నిర్మించింది, ఇంకొకడు యక్షుడు అహంకారము అనేటువంటి వాడు అరుదించి దీనిని ఆశ్రయించాడు. మరి ఒకనికి దుఃఖం కలిగింది. ఎందుకు? అహంకారపూరితమైనటువంటి వాని యొక్క కోరికల ద్వారా తీరడం తీరకపోవడంతో వానికి సుఖాలు కలిగినవి. వేరొకడు దీనిని అనుభవిస్తూ ఉన్నాడు. వాడెవడు? జీవుడు. ఈ ప్రకారంగా ఈ మూర్ఖమైనటువంటి చక్రం విచిత్రంగా తిరుగుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ నిర్వాణ ప్రకరణములో పూర్వార్ధములో మరి భుసుండోపాఖ్యానము అనేటువంటిది అయిపోయింది అని చెబుతూ ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆస్తేందుకర సంభార భాసుర పారగో దివ కైలాసోనాను శైలేంద్రో గౌరీ రమణ మందిరం. అంతేకాదు, తత్రాస్తే భగవాన్ దేవో హరశ్చంద్ర కళాధర తం పూజయన్ మహాదేవం తస్మిన్నేవా గిరౌ పురవు. అంతేకాదు, శిలకు కఠినత్వము లేదా ఘనత్వము కాకుండా వేరొక స్వరూపం ఉంటుందా? ఉండనట్లుగానే ఆత్మకు కూడా సత్తా సామాన్య స్థితి కాకుండా వేరొక స్వరూపం లేనే లేదు. సుఖము కానీ దుఃఖము కానీ వీటి యొక్క భోగము ఆత్మకు ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు. అంటే రాతి యొక్క పాషాణత్వము, కుండ యొక్క అంటే ఘటం యొక్క ఘటత్వము కానీ వాటి సత్త నుండి అవి ఎప్పటికీ వేరుగాదు. అలాగే మనసు కూడా ఆత్మ కంటే ఎప్పటికీ వేరుగాదు. అంటే భగవంతుడైనటువంటి అర్ధేందు శేఖరుడు అంటే ఆ శివుడు పరమేశ్వరుడు పూర్వము కైలాస కందరమున కూర్చొని ఆయన నిఖిల సంసార దుఃఖాన్ని కూడా దూరం చేయడం కోసం ఈ విషయమును నాకు చెప్పినటువంటి మరి ఒక తత్వదర్శనోపాయాన్ని గురించి నేను నీకు తెలియజేస్తున్నాను వినురామా అని చెబుతూ, అంతేకాదు, కదాచిదవసం గంగా తటే విరచితాశ్రమ తపోదం తాపసాచారే చిరాయ రచిత స్థితి అధై కదాచిత్తు బహుళస్యాష్ట మేధినే గతే శ్రావణ పక్షస్య రాత్రఘ్యే క్షయమాగతే. అంటే స్వర్గమునకు పైన కైలాసము అనేటువంటి పర్వతం ఒకటి ఉన్నది. ఈ పర్వతము ఒకటే అయినా కూడా 3 రకాలుగా అంటే ఏకత్రితములైనటువంటి చంద్రకిరణాల సమూహాలు లాగానే ఉజ్వలమై భగవతి అయినటువంటి గౌరీదేవి విహార మందిరము ఉంది. అక్కడ అర్ధేందు శేఖరుడు ఆయన మహాదేవుడు నివాసం ఉంటున్నాడు. నేను ఒకప్పుడు ఆయనను పూజించాను. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాను. ఆ గంగా తీరములో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆయనను నేను పూజించడం ప్రారంభించాను. నేను అక్కడ తపస్విని అవ్వాలి అనుకొని తపో నియమాలుని అవలంబించి చాలా కాలం ఉన్నాను. అప్పుడు సిద్ధులందరూ నా దగ్గరకు వచ్చారు. నన్ను చుట్టుముట్టి కూర్చొని ఉన్నారు. వారి దగ్గర నుండి నేను శాస్త్రాలను సంగ్రహించేవాడను. పుష్పాలను సంగ్రహింపడానికి పాత్రనొక్కదానిని సేకరించాను. రామా, ఇలాగా తపస్సు చేస్తూ ఆ కైలాసం యొక్క ఆ వనపుంజాల యొక్క పుంజముల యందు నేను చాలా రోజులే గడిపసాగాను. అది శ్రావణ మాసము, కృష్ణపక్షాష్టమి రాత్రి భాగము. కేవలము ప్రదోషకాలం మాత్రమే గడిచింది. దిక్కులు నిశ్శబ్దంగా ఉన్నవి. జంతువుల యొక్క అలజడి లేదు. అంతా కూడా కొయ్యలాగానే నిష్పందంగా ఉన్నది. వనాంధకారము అంటే ఆ వనమంతా చీకటి ఖడ్గచ్ఛేద్యమే అనిపిస్తూ ఉన్నది. అది అప్పుడు రాత్రి ప్రథమ యామార్థము అంటే మొట్టమొదటి జాము గడిచింది. ఆ గడిచినప్పుడు నేను సమాధిని భంగం చేసుకొని దృష్టిని బాహ్యమైన విషయాల వైపు మరల్చాలి అని చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ వనమంతా కూడా హఠాత్తుగా కాంతివంతంగా అయిపోయింది. ఆ తేజపుంజము తెల్లని మేఘంలాగా చంద్రమండలంలాగా ఆ యొక్క దిక్కుల యొక్క చక్రం ప్రకాశిస్తూ ఉన్నది. గాఢమైనటువంటి
చీకటితో నిండిపోయిన ఆ అరణ్యమంతా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. జ్ఞాన దృష్టిని అవలంబించాను. నలువైపులా కూడా చూశాను. భగవంతుడు, చంద్రకళాధరుడు అయిన మహాదేవుడు పార్వతీదేవి యొక్క హస్తాలను పట్టుకొని పర్వత సాణువు వైపుకు వెళుతూ ఉన్నాడు. నంది మార్గాన్ని చూపుతూ ఉన్నాడు. నేను జాగ్రత్తతో లేచాను. శిష్యులను సంబోధించాను. అర్ఘ్యపాత్రను తీసుకున్నాను. సంతుష్ట చిత్తమైన ఆయన దృష్టి వలన పవిత్రమైన పురోభాగమున ఎదురుగ్గా పోయి నిలిచాను. నేను దూరమున ఉండియే ఆ 3 కన్నులు కలిగినటువంటి త్రిలోచనునకు పుష్పాంజలిని అర్పించాను. అర్ఘ్యం ఇచ్చాను. ప్రణామం చేశాను. పదవందనం కూడా చేశాను. ఆయన చంద్రప్రభ సదృశమైనటువంటి చల్లని శీతల దృష్టి వలన నన్ను కృతార్థుణ్ణి చేశారు. ఆ తర్వాత త్రిలోక సాక్షియగు మహాదేవుడు ఆ పుష్పసానువున ఉపవసింపడానికి నేను అర్ఘ్యపాద్యాదులను వసగి పాదమూలమును మందార పుష్పాల చేత అర్చించాను అని చెబుతూ, ఓ రామచంద్ర, స్వర్గానికి పైన కైలాసం అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతము నేను చేరాను. చంద్రకిరణ సమూహంలాగా ఉజ్వలంగా ఉన్నటువంటి గౌరీదేవి విహార మందిరమై ఉన్నది. అందులో అర్ధేందుశేఖరుడైనటువంటి మహాదేవుడి నివాసం ఉంటున్నాడు. నేను ఒకప్పుడు అతనిని పూజించడానికి పర్వతం వద్దకేగి ఆ గంగా తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ మహాదేవుని నేను పూజించి ఉన్నాను. పూజాంతే పూర్ణ సీతాంశు రశ్మి శీతల యాగిరా తత్రోపవిష్టం ప్రోవాచ మా మధ్యేందు కళాధర. అలాగ పూజించిన తర్వాత అక్కడే కూర్చొని ఉన్నటువంటి నాతో చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు పూర్ణ చంద్రుని కిరణాలలాగానే శీతలమైనటువంటి వచనాలతో ఈ విధంగా నన్ను ప్రశ్నించాడు. ఏమని? కశ్చిత్ కళ్యాణకారిణ్య ప్రాప్త విశ్రాంతయ పదే కచిత్ త్రపస్తే నిర్విఘ్నం కళ్యాణమనువర్తతే కచ్చిత్ ప్రాప్యమనుప్రాప్తం కచ్చిచ్చామ్యంతి భేతయ. ఓ వశిష్ఠ మునీంద్ర, శుభకరములైనటువంటి నీ యొక్క చిత్తవృత్తులు పరమాత్మ యందే స్థితి కలిగి ఉన్నవా? నీ యొక్క తపస్సు నిర్విఘ్నంగా చక్కగా కొనసాగుచూ ఉన్నదా? పొందదగినటువంటి వస్తువు అంటే నీవు ఆత్మతత్వాన్ని నీవు పొంది ఉన్నావా? నీ భయాలన్నీ కూడా తొలగిపోయినవా అని చెబుతూ, ఏవం వాదిని దేవేశే సర్వలోకైకకారిణి గిరానునయశాలిన్యామయోక్తం రఘునందన. ఏ విధంగా అంటే, ఓ రఘునందన, సర్వలోకాధీశ్వరుడు దేవేశ్వరుడు అయిన మహాదేవుడు నన్ను ఇలాగా ప్రశ్నించగా నేను వినయంగా భక్తితో ఇలా చెప్పాను. ఏమని అంటే, త్రక్ష్యానుస్మృతి కళ్యాణ వతామిహ మహేశ్వర నకించిదపి దుష్ప్రాపం నచ కాశ్చన భీతయ. ఓ మహేశ్వర, త్రినేత్రుడమైనటువంటి నీ యొక్క స్మరణము అనేటువంటి మంగళ కార్యమునందు నిరతులైనటువంటి వారికి పొందరాని వస్తువు ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇంకా అటువంటి వారికి ఎటువంటి భయాలు కూడా ఉండనేరవు అని చెబుతూ, త్వదనుస్మరణానంద పరిఘూర్ణిత చేతసాం నతే సంతి జగత్కోశే ప్రణమంతి నయే పునః. ఎలాగంటే, ఓ పరమేశ్వర, 3 నేత్రములు కలిగిన నీ యొక్క స్మరణము అనేటువంటి శుభకరమైనటువంటి కార్యమును ఎవరైతే నిరతులై దానిని సేవిస్తూ ఉంటారో అటువంటి వారికి పొందరాని వస్తువు ఏదైనా ఉంటుందా? మరి అటువంటి వారికి ఏ భయాలు ఉండనేరవు కదా అని వశిష్ఠ గురుదేవులు పరమేశ్వరునితో అంటున్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.